ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు, నాయకుల దగ్గర నుండి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులలో ఎవరు అంచనాలను అందుకోగలుగుతున్నారు, ఎవరు అంచనాలను అందుకోలేరు అనేటువంటి విషయంపైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని చెప్పి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు అందుతున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సమాచారాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుండి ఒక మహిళా మంత్రిని, అట్లాగే రాయలసీమ నుండి మరొక మంత్రిని, వీళ్ళతో పాటు ఇంకో 2-3 తప్పించేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అట్లాగే వీళ్ళ స్థానాల్లో కొత్తగా నెల్లూరు నుండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, అట్లాగే శ్రీకాకుళం నుండి బెందాలం అశోక్ గారిని, అట్లాగే విశాఖపట్నం నుండి పల్లా శ్రీనివాసరావుని మంత్రివర్గంలోకి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే రిజర్వ్డ్ నియోజకవర్గాల నుండి నక్కా ఆనంద్ బాబు గారిని కానీ, లేకపోతే మద్దిగార్ల వెంకటరాజు గారిని కానీ ఇటు మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకోబోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి కొత్తగా ఏర్పడేటువంటి మంత్రివర్గంతోనే చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎలక్షన్స్కి 2029 ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.